అందరికీ నమస్కారం. ఆదివారం రోజున గురు పౌర్ణమి రానుంది. ఈ గురు పౌర్ణమి రోజున కేవలం ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కడితే చాలు, వద్దన్నా సరే డబ్బు 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. ఇంట్లో ఉండే వాస్తు దోషాలకి పరిష్కారం అనేది అద్భుతంగా ఏర్పడుతుంది. అంతేకాదు, మీ జీవితంలో ఉండే రకరకాల సమస్యలు, ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇలా రకరకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఇంటికి ఎలాంటి దోషాలు తగిలినా సరే అవి మన ఇంట్లో సంపదను నిలవకుండా చేస్తూ ఉంటాయి. అలా మన ఇంటికి ఏవైనా దోషాలు తగిలినప్పుడు ఆ దోషాల నుండి విముక్తిని పొందాలి అంటే ఇలాంటి పౌర్ణమి రోజుల్లో ఇలాంటి చిన్న చిన్న పరిహారాల వల్ల రకరకాల సమస్యలు, దోషాలు అన్నీ తొలగిపోతాయి. గురుబలం అనేది అత్యంత ఎక్కువగా పెరుగుతుంది. ఈ గురువారం అంటే మనకు సహజంగా గురువారం బాబాకి చాలా ఇష్టం. అలానే ఈ గురు పౌర్ణమి అంటే సాయిబాబాకి చాలా ఇష్టం. కానీ ఈసారి గురువారం కాకుండా ఆదివారంతో మనకు ఈ పౌర్ణమి అనేది కలిసి వచ్చింది. ఆషాఢ ఆదివారం రోజున గురు పౌర్ణమి అనేది కలిసి వచ్చింది. ఈ గురు పౌర్ణమి రోజున కొన్ని పనులు చేస్తే గనుక అత్యంత ఐశ్వర్యవంతులు అవుతారు. అలానే కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. అయితే ఈ గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి సింహద్వారానికి ఇది ఒకటి కట్టండి చాలు. ఇంటికి డబ్బు వరదలాగా వస్తూనే ఉంటుంది. పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచరణ చేస్తుంది అని అంటూ ఉంటారు పెద్దలు. అయితే అందుకే పౌర్ణమి రోజుల్లో ఇంటిని మరియు ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలి. అలానే ఈ యొక్క గురు పౌర్ణమి రోజున తప్పనిసరిగా సూర్యోదయానికి అంటే ముందు నిద్ర లేవాలి. మనకు చిన్నప్పుడు నడకను నేర్పేటప్పుడు అమ్మ ఎంత జాగ్రత్తగా ఉంటుందో, మనకు అమ్మ గురువుల ఎలా మారుతుందో, మళ్ళీ మనం విద్యాబుద్ధులు నేర్చే సమయంలో గురువు కూడా అలానే ఉంటారు. మన యొక్క చెడు బుద్ధులు కానీ లేదా నడవడిక కానీ గురువు నేర్పిస్తూ ఉంటారు. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని అనే వెలుగులోకి మనల్ని తీసుకువస్తారు. ఎంత ఎదిగినా ఆ ఎదుగుదలకి కారణం మాత్రం మన గురువులు మాత్రమే. ఈ యొక్క గురువు అనేవారు మన జీవితంలో అద్భుతాలను సృష్టిస్తారు. వారికి ఉన్న విద్యా బుద్ధులను మనకు చెప్పే ఆ బుద్ధులు అనేవి మన జీవితంలో మంచి మార్గాల వైపు నడిపించడానికి ఎంతోగానో ఉపయోగపడతాయి. అయితే ఈ గురు పౌర్ణమి రోజున గురువులను తప్పకుండా పూజించాలి. మీకు తోచినది గురువులకు ఇచ్చి సంతోష పెట్టాలి. సాధారణంగా ఏ గురువు కూడా తమ శిష్యుల దగ్గర నుండి విలువైన బహుమతులు తీసుకోవాలి అని ఆశించరు. కేవలం వారి ఎదుగుదలను మాత్రమే ఆశిస్తారు. గురువులు అంటే మన వారి కింద ఉండే శిష్యులు ఎంతగా ఎదుగుతూ ఉంటే గురువులకు అంతగా ఆనందం కలుగుతుంది. ఏ గురు దక్షిణ ఇచ్చిన రాని పొందని ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అంతేకాదు, వారి జీవితంలో అంటే శిష్యులు జీవితంలో ఎంత ఎదిగితే తల్లిదండ్రులు తర్వాత మళ్ళీ గురువులే అంతటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాంటి గురు పౌర్ణమి రోజున వేదవ్యాసుల వారిని కూడా తప్పకుండా పూజించాలి. వేదాలను 4గా విభజించి తమదైన రీతిలో మనకు అందిన విజ్ఞానాన్ని అద్భుతంగా నేర్పించిన వారు వేదవ్యాసుల వారు. కాబట్టి గురు పౌర్ణమి రోజున వేదవ్యాసులను వారిని కూడా తప్పకుండా పూజించాలి. ఇక పౌర్ణమి అంటే చంద్రునికి చాలా ఇష్టం. ఈ పౌర్ణమి కిరణాల్లో చంద్రుణ్ణి పూజించిన, చంద్రనామాలు చదివిన, అంతేకాదు చంద్రునికి ఇష్టమైన తెల్లని మల్లెపూలను ఇంటికి తెచ్చిన ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజున సాయంకాలాన ఎవరైతే ఒక గ్లాసుడు పాలను తీసుకొని ఆ పాలలో చక్కెర లేదా బెల్లాన్ని వేసి అవి మన చంద్ర కిరణాలు తాకే విధంగా పెట్టి చంద్ర కిరణాలు తాకిన తర్వాత ఆ పాలను స్వీకరిస్తారో అలాంటి వారికి సకల దారిద్రాలు ఇంట్లోనే
దారిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో ఐశ్వర్యం కలుగుతుంది. సంపదకి లోటు ఉండదు. అంతేకాదు లక్ష్మీదేవి అలానే చంద్రుడి యొక్క అనుగ్రహంతో కష్టాల నుండి విముక్తిని పొందుతాము. అయితే గురు పౌర్ణమి రోజున పేదవారికి బియ్యాన్ని దానం చేయాలి. బియ్యం దానం చేయడం వల్ల అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. మీ జాతకంలో కానీ జీవితంలో కానీ ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాల నుండి విముక్తిని పొందాలి అనుకుంటే మర్చిపోకుండా గురు పౌర్ణమి రోజున బియ్యాన్ని దానం చేయాలి. సహజంగానే మన సాంప్రదాయంలో బియ్యానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. ఏదైనా సరే బియ్యాన్ని దానం చేసినా లేదా బియ్యాన్ని ఎవరికైనా పేదవారికి ఇచ్చిన బియ్యంతో వండిన అన్నాన్ని ఎవరికైనా దానం చేసినా చాలా మంచి పుణ్యం అనేది లభిస్తుంది. ఇలాంటి బియ్యాన్ని గనుక గురు పౌర్ణమి రోజున ఎవరికైనా దానం చేస్తే దారిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఐశ్వర్యం అనేది లభిస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితిలో జుట్టుని కట్ చేసుకోకూడదు. అలానే గోర్లని కట్ చేసుకోకూడదు. అలానే గురు పౌర్ణమి రోజున నల్ల నువ్వులను అలానే నూనెని ఇంటికి తెచ్చుకోకూడదు. గురు పౌర్ణమి రోజున నదిలో పితృ దేవతలకి ఇష్టమైన వంటలను వండి వదిలిపెట్టాలి. అలా చేసి వారిని తలుచుకుంటే పెద్దల ఆశీస్సులు కూడా తీసుకున్న వాళ్ళమవుతాము. పెద్దల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అలానే గురువుల పాదాలను తాకి నమస్కరించుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ దగ్గర స్తోమతని బట్టి వారికి ఆనందం పరిచే విధంగా ఏవైనా నూతన వస్త్రాలు కానీ స్వీట్ కానీ ఏవైనా బహుమతులు కానీ ఇవ్వాలి. ఇలా గురువుకి మన భారతదేశంలో అత్యంత గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి గురువులను సంతోష పెట్టడానికి అదొక్క అద్భుతమైనటువంటి ఈరోజు ఎంత సంతోషపరిస్తే అంతటి అద్భుతమైన ఫలితాలను చూస్తాము. అయితే ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమశివుణ్ణి, వేదవ్యాసుల వారికి తప్పకుండా పూజించాలి. ఇలా పూజించడం వల్ల వారి అనుగ్రహాలతో మనమే కాదు మన పిల్లలు కూడా ఆయురారోగ్యాలు అద్భుతమైనటువంటి విద్యాబుద్ధులతో ముందుకు సాగిపోతారు. ఇలా గురు పౌర్ణమి రోజున తప్పకుండా చేయాలి. అలానే గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఇంట్లోకి ఆహ్వానించడానికి తప్పకుండా సాయంకాలం సంధ్య దీపాన్ని అమ్మవారి ఫోటో ముందు వెలిగించాలి. అలానే గురు పౌర్ణమి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. వాకిట్లో అందమైన ముగ్గులు పెట్టాలి. ఇల్లు శుభ్రం చేసే సమయంలో ఈ నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి చిటికెడు పసుపుని వేసి ఇల్లును శుభ్రం చేయాలి. అలానే గురు పౌర్ణమి రోజున తెల్లని పట్టుబట్టలు అయినా లేదా పసుపు రంగులో ఉండే దుస్తులు అయినా లేదా కాషాయం రంగులో ఉండే దుస్తులు కానీ వేసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటివి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే గురు పౌర్ణమి రోజున కాషాయం రంగులో ఉండే అంటే ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులను ధరించి పూజ చేస్తూ గనుక సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లోకి పచ్చ కర్పూరాన్ని, మల్లెపూలను మర్చిపోకుండా తెచ్చుకోవాలి. ఎందుకు అంటే ప్రతి పౌర్ణమికి కూడా ఇంట్లోకి సాయంకాలం మల్లెపూలను తేవడం వల్ల చంద్రదోషాలు తొలగిపోతాయి. చంద్ర యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలానే సాయంకాలం వెళ్ళిన చంద్రుణ్ణి తప్పకుండా ఆద్యంతో సమర్పించుకోవాలి. ఆద్యం సమర్పించాలి. అలానే యొక్క చంద్రుడు యొక్క అనుగ్రహంతో మన జాతకంలో అన్ని రకాల దోషాలను తొలగించుకొని జీవితంలో డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటాము. ధనధాన్యాలకి లోటు అనేదే అస్సలు ఉండడమే ఉండదు. కాబట్టి మీరు మీ జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే గురు పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది కట్టండి. గుమ్మం అనేది అత్యంత విశేషకరమైనటువంటిది. అంతేకాదు వాస్తు శాస్త్రంలో గుమ్మానికి చాలా విశేషమైనటువంటిది ప్రాధాన్యత ఉంటుంది. మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా లేకపోయినా, మన ఇంటికి అన్ని గదులకి గుమ్మాలకు ఉన్నా లేకపోయినా ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి మాత్రం తప్పకుండా గుమ్మం అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రధాన ద్వారానికి తప్పనిసరిగా గుమ్మం ఉండాలి.
ఆ గుమ్మానికి అంటే గడపని పూజించాలి. అలా గడపని పూజించిన ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అలాంటి యొక్క పవిత్రమైనటువంటి గుమ్మం దగ్గర అంటే గుమ్మానికి ఇది కడితే గనుక సకల దారిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వెంటనే అదృష్టం అనేది లభిస్తుంది. ఇకపోతే మరి గురు పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టుకోవాలో తెలుసుకుందాం. ప్రతి అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ గుమ్మానికి ఏదో ఒకటి కడుతూనే ఉంటాము. అలా కట్టడం వల్ల ఇంటికి తగిలిన దుష్టి దోషాలు, నరదిష్టి వంటివి తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం అనేది లభిస్తుందని నమ్ముతూ ఉంటాము. అదేవిధంగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున కూడా మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఎల్లవేళలా మీ ఇంటికి శ్రీరామ రక్షల ఉంటుంది. అది ఏమిటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఇంటి సింహద్వారానికి కట్టడం కోసం అని ఒక ఆరెంజ్ రంగులో ఉండే కొత్త అంటే నూతన వస్త్రాన్ని తీసుకోండి. అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి. రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది. అలానే పౌర్ణమితి అనేది అన్ని గ్రహాలకు సంబంధించింది. అది దోషాలు, అన్ని గ్రహ దోషాలు తొలగిపోవాలి అంటే అందులో నవధాన్యాలను వేయండి. నవధాన్యాలు అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యపు గింజను అంటే చాలా ఇష్టం. అందువల్ల అన్ని గ్రహాలు కూడా అనుకూలిస్తాయి. మన జాతకంలో అన్ని దోషాలు తొలగిపోతాయి కాబట్టి నవధాన్యాలను తప్పకుండా వేయండి. అలానే చిటికెడు పసుపు, కుంకుమ లక్ష్మీదేవిని, దైవశక్తిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది. పచ్చ కర్పూరము, పసుపు, కుంకుమ తప్పకుండా వేయాలి. వాటిని వేసి ఆ యొక్క కాషాయం రంగు వస్త్రాన్ని చుట్టూ కూడా ఒక ముడిలా వేసేయండి. అంటే ఒక మూటలాగా కట్టండి. పూర్తిగా అలా కట్టిన ఆ మూటలను విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ సాయిబాబా ఫోటో ముందుగా అని పెట్టి మనసులో ఉండే కోరిక అని చెప్పుకొని ఆ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా వేడుకొని తర్వాత ఆ మూటని మీ ఇంటి సింహద్వారానికి కట్టండి. ఇలా కట్టడం వల్ల మీ జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. అదృష్టం అనేది కలుగుతుంది. నిద్ర బాధల నుండి విముక్తిని తప్పకుండా పొందుతారు. ఇలా తప్పకుండా మర్చిపోకుండా గురు పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. అలానే మీ సమీపంలో ఉండే మీ యొక్క దగ్గరలో ఉండే కానీ లేదా మీ సమీపంలో ఉండే ఒక సాయిబాబా ఆలయానికి వెళ్ళి సాయిబాబా ఆలయంలో ఏవైనా మిఠాయిలు అంటే తీపి పదార్థాలను ఎవరికైనా పంచి పెట్టండి. అలానే సాయిబాబాని నమస్కరించుకోండి. అలానే బాబాకి ఒక కాషాయం రంగులో ఉండే వస్త్రాన్ని సమర్పించండి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల దోషాలు, పాపాలు, దారిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. మీకు మీ జీవితంలో సంపద పెరుగుతుంది. డబ్బుకి లోటు లేకుండా ఉండగలుగుతారు. గురుదోషాలు కూడా అన్నీ తొలగిపోతాయి. ఈ గురు పౌర్ణమి అనేది ముఖ్యంగా ధన ధర్మాలకు ఎక్కువ పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అలానే ఈ గురు పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో మర్చిపోకుండా గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకొని అలానే ఒక చిన్నగా ఉండే ఒక పచ్చ కర్పూరం మొక్కను స్నానం చేసే నీటిలో వేసుకొని చేస్తే గనుక మీకు నరదృష్టి వంటి దుష్టి దోషాలు, దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా, ఎంతో శక్తివంతమైనటువంటి ఈ గురు పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏవి పాటించకూడదు అని పొరపాటున కూడా గురు పౌర్ణమి రోజున జుట్టు కానీ గోర్లు కానీ కట్ చేయకూడదు. ఇంట్లోకి నూనెను అసలు తీసుకురావద్దు. నల్ల నువ్వులను కూడా తెచ్చుకోవద్దు. సాయంకాలం సమయంలో తెల్లని మల్లెపూలను ఇంట్లోకి తెచ్చి అవి లక్ష్మీదేవికి మాలల వేసినా పర్వాలేదు, అమ్మవారి పూజలో పెట్టినా పర్వాలేదు, వాటిని మీ ఇంటి గుమ్మానికి తోరణాల్లా కట్టినా పర్వాలేదు. ఇలా చేయడం వల్ల అన్ని దోషాలు తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.